ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీంతో ప్రధాని పర్యటన అభివృద్ధి, రాజకీయ పరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ నుంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో నరేంద్ర మోదీ టీడీపీ, జనసేనల అధినేతలు, ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కూడా భేటీ కానుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. కమలనాథులు ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేస్తున్నారు. ప్రధాని పర్యటన బిజీగా సాగనుంది. సుమారు 3 గంటలకు పైగా నగరంలో పర్యటించనున్న మోదీ వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. తొలుత ప్రధాని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి వెళ్తారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్ని వర్చువల్ గా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మరి కాసేపట్లో నరేంద్ర మోదీ హైదరాబాద్కు రానున్నారు. ప్రజెంట్ ఆయన బెంగళూరులో జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. సరిగ్గా 2:20 నిమిషాలకైనా ఇక్కడికి చేరుకోనున్నారు. ఇందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే నరేంద్ర మోదీ కాన్వాయ్ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయనకు స్వాగతం పలికేందుకు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భద్రతను పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బేగంపేట ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరొచ్చినా బేగంపేటకు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎవరైతే బేగంపేటకు వెళ్లేందుకు అంటే లైనప్ పాస్ ఉంటుందో లైనప్ పాస్ ఉన్న వాళ్ళను మాత్రమే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరొచ్చినా ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అధికారులైనా కూడా వాళ్ళకు అధికృతమైనటువంటి పాస్ ఉన్న వారిని మాత్రమే లోనికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా నరేంద్ర మోదీ వచ్చినటువంటి సందర్భంలో మొత్తం పూర్తిగా కూడా బై రోడ్ పర్యటన ఉన్నదని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మొత్తం ఈరోజు బై రోడ్లోనే తిరగనున్నారు నరేంద్ర మోదీ. ముందుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెచ్ఐసిసికి బై రోడ్లోనే వెళ్తారు. అక్కడ 9,400 కోట్ల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత సింధు హాస్పిటల్కు కూడా బై రోడ్లోనే చేరుకుంటారు. సింధు హాస్పిటల్ను ఇనాగ్రేషన్ చేస్తారు. అక్కడ నుండి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తారు. అక్కడ కూడా బై రోడ్లోనే వెళ్తారు. పవన్ కళ్యాణ్ను ఇటీవల ఆయన ముక్కుకు శస్త్రచికిత్స చేసుకొని ఉన్నారు, ఆయనను పరామర్శిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్తారు. చంద్రబాబు ఇంటికాడ కూడా కొద్దిసేపు కలిసి కీలకమైనటువంటి మనం ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం కొంత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు, కలుస్తున్నాడన్న చర్చ బయటికి వెళ్తుంది. అయితే చంద్రబాబును కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి, ఎలాంటి చర్చ జరుగుతుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరి మధ్యలో ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు వస్తాయి, లేదా ఏపీ అభివృద్ధి పనులు చర్చకు వస్తాయా ఏంది అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ నుండి మళ్ళీ చంద్రబాబు ఇంటి నుండి సైతం బై రోడ్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది, ఎలాంటి కామెంట్స్ చేస్తారన్నది కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బెంగళూరులో ఆయన తీవ్రంగా కాంగ్రెస్ పైన విరుచుకుపడి కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాలను ఉద్దేశించి కూడా ఆయన బెంగళూరులో మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. తెలంగాణకు వచ్చే మునిపే ఆయన ఒక ఎక్స్ వేదిక ఒక ట్వీట్ చేసి ఇక్కడ రాజకీయాన్ని వేడెక్కించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇటు బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను ఏకకాలంలో అసమర్థ ప్రభుత్వాలు అంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి సందర్భం కనబడుతుంది. దీంతో ఇప్పటికే పొలిటికల్ హీట్ పెరిగినటువంటి పరిస్థితి. ఇటు బీజేపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ప్రచారాన్ని అయితే మొదలుపెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. కళింగ, అంగ, వంగ, త్రిలింగ, త్రిలింగ మా టార్గెట్ అంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2024లో ఒరిస్సాలో అంటే కళింగలో మేము అధికారంలోకి వచ్చాము. 2025 బీహార్ అంటే అంగాలో మేము అధికారంలోకి వచ్చాము. అదేవిధంగా 2026 వంగ అంటే పశ్చిమ బెంగాల్లో మేము అధికారంలోకి వచ్చాము. 2027లో త్రిలింగ అంటే తెలంగాణలో కూడా మేము అధికారంలోకి వస్తామంటూ ఒక సోషల్ మీడియాలో ఒక
ట్రెండ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది. ఇట్లా నరేంద్ర మోదీ రాకముందే ఇక్కడ ఒక పొలిటికల్ హీట్ను బీజేపీ శ్రేణులు అయితే క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. తెలంగాణలో అధికారంలోకి వస్తాం. ఇప్పటికే 20 రాష్ట్రాల్లో బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి గవర్నమెంట్లు అక్కడ ఉన్నాయి. మా టార్గెట్ నెక్స్ట్ తెలంగాణ మీద అంటూ కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు అదేవిధంగా బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి తరుణంలో ఒక దిశానిర్దేశాన్ని అయితే పరేడ్ గ్రౌండ్ వేదికగా ఆయన చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2.5 ఏళ్ల ముందే తెలంగాణలో ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి మిషన్ తెలంగాణ పెట్టుకొని ఏ విధంగా పనిచేస్తే అధికారంలోకి వస్తాయన్న ఒక దానికి అనుగుణంగానైతే దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో కూడా దాదాపు 5 సంవత్సరాల పాటు అంటే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ అజిటేషన్స్ అనేది కంటిన్యూ చేస్తూ 5 సంవత్సరాల పాటు పోరాడి పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి బీజేపీ అదే దిశగా తెలంగాణలో కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ను అదేవిధంగా ప్రస్తుతం పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ను ఏకకాలంలో టార్గెట్ చేసి విమర్శలు చేయడం అదేవిధంగా వారు ప్రజా వ్యతిరేక విధానాలను వాళ్ళ లోపాలను ఐడెంటిఫై చేస్తూ చెప్తూ ప్రజల మధ్య పదే ప్రస్తావిస్తూ వెళ్ళడం ఇక్కడ మైనార్టీ అఫీస్మెంట్ పాలిటిక్స్ను ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నాయన్నది ఎండగడుతూ పబ్లిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ దిశగా నరేంద్ర మోదీ ఈరోజు ఇక్కడ ఎలాంటి కామెంట్స్ చేస్తారో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే వీటితో పాటు తెలంగాణకు ఏమి ఇచ్చాం ఏం తెచ్చామంటూ పదే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటానికి చెక్ పెడుతూ కూడా దాదాపు 9,400 కోట్ల ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపనలు జాతికి అంకితం చేసే కార్యక్రమాలు పెట్టుకుంటూనే గతంలో ఏమి ఇచ్చారు భవిష్యత్తులో ఏమి ఇవ్వబోతున్నారు అనే దాన్ని కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.